హాయ్ హాయ్ ఫ్రెండ్స్. మొన్ననే ఇల్లు చేరాము. 1 మంత్ అవుతుంది. సామాన్లు అయితే ఎక్కడంటే అట్లా ఉన్నాయి, సదరలేదు. నీట్గా సదిరి చూద్దామని చూస్తున్నాను. ఓకే, ఆన్లైన్లో ఇలాంటివి తీసుకుంటాం కానీ వాడం. ఎందుకు తీసుకుంటాం? డబ్బులు అయితే వేస్ట్. దీన్ని వాడం, వాడి దీనికి న్యాయం చేయాలి. చేయి కాలకుండా ఉండడానికి కోసమని ఆర్డర్ పెట్టుకొని 2 సంవత్సరాలు అయింది. కానీ ఇది అట్లనే మూల పెడుతూనే ఉన్నాం షోకేస్లో. ఎవరు వచ్చి వాడతారో తెలియదు, కానీ మనమైతే వాడట్లేదు. పెట్టడం అయితే మనమే పెడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే వాడాలని అలాగే ఏమైనా సామాన్లు ఆర్డర్ పెట్టాము. మన ఇంట్లో ఏమున్నాయి ఏం లేదు అన్నది చూసుకోవాలి. ఎందుకంటే వేస్ట్ సామాన్లు పెట్టేసి ఎవరికి పనికిరాదు. హలో ఫ్రెండ్స్, సబ్బు కోసం సబ్బు చేద్దామని తెప్పించినాము. ఏదో ఇంత మిగిలింది. ఇప్పుడు ఇది సదరపోతే ఇది ఎక్కడుంది, ఏముంది, ఉందా లేదా అన్నది తెలియదు. ఏదో తర్వాతైనా ట్రై చేస్తాను కదా. ఎన్నో నాటు వైద్యాలని ఆ వేర్లు ఈ వేర్లు అని తెప్పించుకుంటాం పొడులు, కానీ దీన్ని వాడం. అదో ఆ షోకేస్లో అక్కడ ఇక్కడ మూల పెట్టడం తప్పించి, ఇవి వాడితేనే మనకి బలం, దాని ఉన్న ప్రయోజనం తెలుస్తుంది. వాడకుండా మనం మూల పెట్టేసి ఏం వాడట్లేదు, మనం తీసుకున్నాము దాని ఫలితం లేదు, ఎట్లా ఏం చేయాలి అని ఇట్లానే మనం టెన్షన్ పెట్టుకుంటూ ఉంటాం. ఆ టెన్షన్ ఏం లేకుండా వాడి చూద్దాం. ఖచ్చితంగా ఒక 21 డేస్, అన్నిటికీ 21 డేస్ ప్రయత్నించాలని చెప్తారు కదా. మాల వేసినా కానీ 41 డేస్ వేస్తే వాళ్ళు మారుతారు, ఒక దారిలోకి వస్తారు, ఏమి పద్ధతిగా అంటే ఒక క్రమశిక్షణగా ఉంటారు అని దేవుడి మాల వేపిస్తారు కదా. అలాగే మనం కూడా వాడి చూద్దాము. లేకపోతే ఏం కాదు. దీనివైతే సైడ్ ఇన్ఫెక్షన్ ఏమీ ఉండదు, కానీ మనం వాడి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక వీడియో పెట్టాను కదండి, అదే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశానని. అయితే దానికి కావాల్సినది ఇది ప్యాస్టర్ది. దీనికి కూడా ప్లేస్ వెతకాలి, చూద్దాం. కాజు బేగం బజార్లో తీసుకున్నాం. నాకు తక్కువ పడింది, ఆన్లైన్లో కన్నా తక్కువే పడింది. కేజీ 750. మీరు కూడా ట్రై చేయండి.
ఇందండి ఫ్రీడమ్ ఆయిల్, మంచి ఆయిలే వాడుతున్నాను. ఎలాంటి కల్తీ ఆయిల్ వాడట్లేదు, మీకు చూపిస్తున్నాను. ఆ మధ్యలో మోకాళ్ళు, అంటే మోకాళ్ళు కాదు, కాళ్ళు పిక్కలు చాలా గుంజు అంటే నొప్పి పుడుతున్నట్టం అనిపించింది. అయితే ఒక లేడీ డాక్టర్ని కలిసినాము. ఆ మధ్య కాళ్ళు నొప్పులతో చాలా తిప్పలు పడ్డాను. చాలా అంటే చాలా, అస్సలు నిద్రపోవడానికైతే నాకు రాత్రి సరిపోయేది కాదు. అస్సలు పడుకుంటానికే వీలుండేది కాదు. అంత నొప్పితో అల్లాడిపోయేదాన్ని. పగులైతే నిద్ర రాదు, రాత్రి అయితే పగులైతే నిద్ర వస్తుంది, పగులైతే నిద్ర వస్తుంది, రాత్రి అయితే నిద్ర రాదు కాళ్ళ నొప్పులతో. ఏం చేయాలా తెలియలేదు. అయితే ఇంకా మా వారు ఒక లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆమె ఇది రాసిచ్చింది. ఇవన్నీ మనం చూస్తుంటాము, కానీ ఏది వాడాలి వాడకూడదా ఎట్లా ఏమన్నది చదువుకున్న వాళ్ళకి అన్ని అవగాహన ఉంటుంది. మనలాంటి వాళ్ళకి కొందరు ఉంటారు కదా తెలియని వాళ్ళు, వాళ్ళకి చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇవి వాడండి. కాళ్ళ నొప్పులు ఎవరికన్నా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది, మీకు రిలీఫ్ అవుతుంది. మన హెల్తే కదండి ముఖ్యము. ఇదండి, ఇది వాడినాను, కానీ దీనివల్ల అయితే ఎలాంటి ప్రయోజనం అయితే లేదండి. మీకు చెప్తున్నాను, దీనివల్ల అయితే ఎలాంటి ప్రయోజనం అయితే నాకు కలగలేదు. మీరు మీకెవరికి ఎట్లా అయిందో నాకైతే తెలియదు. నాకైతే నేను దీంతో 4 డబ్బాలు వాడినాను, అయినా కానీ నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. అలా ఉంటే అట్లానే దీన్ని వాడకుండా ఉంచేసాను. చూడండి ఎన్ని రోజులు అవుతుంది. మనకి ఎంతో మంచిదని అనుకుంటాము, కానీ నాకైతే ఏం అనిపించలేదు. ఇది వాడినాకనే కాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి అనిపిస్తుంది నాకు.